హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం జనవరి మంత్ 2026 జనవరి మంత్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి. మీకు ఇక్కడ నుంచి కూడా ప్రతి వారంలో అట్లీస్ట్ 2 డేస్ అనమాట ఆ వీక్లో జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ని ఎంసీక్యూ ఫార్మాట్లో ఇస్తాను. అట్ ద సేమ్ టైం ఏంటంటే మీకు షార్ట్ వీడియోస్ కూడా ప్రొవైడ్ చేస్తాను రెగ్యులర్ కరెంట్ అఫైర్స్లో. మరి మీరు కనుక ఫస్ట్ టైం మన బాలు ఐక్యూ ఛానల్ని విజిట్ చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరి మన బాలు ఐక్యూ యాప్లో న్యూ ఇయర్ సందర్భంగా ఒక ఆఫర్ పెట్టాం మనం, 26% ఆన్ ఎనీ కోర్స్ అనమాట. సో ఒకవేళ మీకు ఆఫర్ కావాలని అనుకుంటే మన బాలు ఐక్యూ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, లేదంటే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి బాలు ఐక్యూని సెర్చ్ చేసినా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సింగిల్ సబ్జెక్ట్ 199 నుంచి స్టార్ట్ అవుతుంది. మీకు ఏ కోర్స్ అన్నా, మీరు ఫుల్ కోర్స్ తీసుకున్నా కాంబో కోర్స్ తీసుకున్నా మీకు 26% అయితే ఆఫర్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మరి దానికి సంబంధించి మీరు జస్ట్ బై నౌ దగ్గర క్లిక్ చేస్తే చాలు, అక్కడ మీకు ఫ్లాట్ 26% అని కనిపిస్తుంది, మీరు కొనుక్కోవచ్చు. ఓకే, డిస్క్రిప్షన్ లింక్ ఉంది మన యాప్ది. మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఈసీఐనెట్ యాప్లో మెరుగుపరచాల్సిన అంశాలను సూచించాలని ప్రజలకు పిలుపునిచ్చినటువంటి సంస్థ ఏది? ఓకే, ఈసీఐనెట్ అనేది ఓకే అదొక యాప్ అనమాట. ఆ యాప్లో కొన్ని అప్డేట్స్ చేయడం జరుగుతుందన్నమాట. మరి అప్డేట్స్ చేయడం కోసం పబ్లిక్ అనమాట ఎలాంటి అప్డేట్స్ మీకు కావాలో, లేదంటే మీరు ఏమైనా సరే సజెషన్స్ ఇవ్వండి అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ ఇటీవల పిలుపునిచ్చిందండి. ఇది మనం 10th జనవరి లోపు అనమాట అప్డేట్స్ అనేది చెప్పొచ్చు వాళ్ళకి. దాన్ని వాళ్ళు రెక్టిఫై చేయడం జరుగుతుంది అనమాట, ఇంకా ట్రాన్స్పరెంట్గా ఇంకా ఫాస్ట్గా వర్క్ చేసేటట్టు. మరి ఇంకెక్కువ డేటా ఇవ్వడం కోసం మరి ఎవరు ఇచ్చారు? యూపీఎస్సీ, ఆర్బీఐ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, నీతి ఆయోగ్ అండి. ఆన్సర్ వచ్చేసి మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండి. మనకి ఏంటంటే మనకి ఈసీ అయినట్టంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియన్ నెట్వర్క్ అనమాట. సో బేసిక్గా ఏంటంటే మనకి ఏదైనా ఎన్నికలు జరిగినప్పుడు ఏదైనా సరే డేటా మనకి ఇమీడియట్గా కావాలని అనుకుంటే అందులో అప్డేట్ చేస్తూ ఉంటారు అనమాట యాప్లోని. ఒకసారి చూద్దాం మనం. ఈసీ అయినట్టు యాప్లో మెరుగుపరచాల్సిన అంశాలు సూచించాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రజలకు పిలుపునిచ్చింది. యాప్లో ఉన్నటువంటి సబ్మిట్ ఏ సజెషన్, ఓకేనండి. మనం యాప్లో మనం ఏదైనా సజెషన్ ఇచ్చిన తర్వాత సబ్మిట్ ఏ సజెషన్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేసినట్లయితే మనం ఇచ్చే అడ్వైజ్ అనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి రీచ్ అవుతుందన్నమాట. మరి ఇండియాలో ఎలక్షన్ కమిషన్ అనేది మనకి పార్ట్ 15 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ నెంబర్ 324 నుంచి 329కి సంబంధించినటువంటి ఆర్టికల్స్ మధ్యలో ఉందన్నమాట. సో ఆర్టికల్ 324 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే మనకి ఫార్మేషన్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ గురించి చెప్తుంది. అలాగే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అనేది మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వైస్ ప్రెసిడెంట్, అలాగే లోక్సభ, రాజ్యసభతో పాటుగా అసెంబ్లీలు, రాష్ట్రాల అసెంబ్లీలు, కౌన్సిల్కి అనమాట ఎన్నికలు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట మనకి. ఓకే, సో మరి యాప్లో ఉన్నటువంటి సబ్మిట్ సజెషన్ నొక్కి ఎవరైనా ఈ నెల 10వ తేదీలోపు తమ సూచనలు చెప్పొచ్చు అని చెప్పి చెప్పడం జరిగిందంటే ప్రజెంట్ ప్రయోగాత్మక దశలో ఉన్న ఈసీ అయినట్టు యాప్లో ఓటర్కి కావాల్సిన వీడి సేవలు ఇచ్చారు. అయితే దీని ద్వారా పోలింగ్ పర్సంటేజ్ తెలుసుకోవచ్చు. అంటే ఓటింగ్ ఒక రాష్ట్రంలో లేదంటే మనకి దేశం మొత్తం మీద లోక్సభకు కానీ ఎన్నికలు జరిగినప్పుడు పోలింగ్ ఎంత పర్సంటేజ్ జరిగిందని చెప్తారు. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి ఎలా జరిగింది, ఎన్నికల సరళ ఎలా జరిగిందంటే సెఫాలజీ రిలేటెడ్ డేటా అంతా కూడా అందులో పెడతారనమాట. అలాగే మొత్తం 72 గంటల్లో అంటే మనకి ఎలక్షన్ జరిగినటువంటి 72 అవర్స్లో అనమాట మొత్తం ఇండెక్స్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. సో మరి ఇదివరకు ఇలాంటి వాటికి మంత్స్ ఆఫ్ టైం పట్టేది అనమాట, నెలల సమయం పట్టేది అనమాట ఇవ్వడానికి. అయితే సీఈఓలు, డిఈఓలు, ఈఆర్ఓల నుంచి ఓకే నిరంతరం తీసుకుంటున్న సలహాలు, సూచనల ఆధారంగా ఈ యాప్ను మనకి అప్డేట్ చేస్తూ వస్తారన్నమాట ఎప్పటికప్పటికి. సో మరి ప్రజల నుంచి కూడా కొన్ని వినతులు స్వీకరించి సో ఎలా ఈ యాప్ కనుక పనిచేస్తే బాగుంటుందని చెప్పేసి కొన్ని ఇన్పుట్స్ తీసుకుంటారు, దాని ప్రకారం మనకి అప్డేట్ చేస్తారు. చాలా ఇంపార్టెంట్. ఈసీ అయినట్టు గురించి మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ అనేది వచ్చే అవకాశం ఉందండి. సో మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, ప్రభుత్వ పాఠశాలలో వార్తాపత్రికల పఠనం తప్పనిసరి చేస్తూ రాజస్థాన్ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఇలా ఉత్తర్వులు ఇచ్చిన తొలి రాష్ట్రం ఇది. ఇన్ఫాక్ట్ తొలి రాష్ట్రం ఇన్ ద సెన్స్ లాస్ట్ వీక్ అనమాట. ఓకేనండి, మనకి ఒక స్టేట్ ఆల్రెడీ ఉత్తర్వులు ఇచ్చిందండి. ఇటీవల అయితే మనకి ఒక 2 డేస్ క్రితం అయితే మనకి రాజస్థాన్ స్టేట్ ఇచ్చింది. మరి మొదటి ఇచ్చింది ఎవరు? కేరళ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్. ఉత్తరప్రదేశ్ అనమాట యాక్చువల్లీ. సో వాస్తవానికి తీసుకుంటే మనకి ఏదైతే మనకి స్కూల్స్ స్టార్ట్ అవుతాయో మార్నింగ్ మనకి ప్రేయర్ తర్వాత స్కూల్ అనేది స్టార్ట్ అవుతుంది కదా. సో దానికి ముందు అనమాట ప్రేయర్ తర్వాత ఎవరైతే మనకి అసెంబ్లీ ఉంటుంది కదా, మనకి స్టూడెంట్స్ అందరూ ఒక దగ్గర గ్యాదర్ అయిన దగ్గర న్యూస్ పేపర్లు తీసుకొస్తారు. న్యూస్ పేపర్లు తీసుకొచ్చి పిల్లలకి ఇచ్చి చదివిస్తారనమాట. అంటే రకరకాలు ఏంటి మనకి ఎకానమీ రిలేటెడ్ అవ్వచ్చు, లేదా పొలిటికల్ అంటే పాలిటిక్స్ సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అవ్వచ్చు. అంటే ఇప్పుడు మనం ఈసీ అయినట్టు చెప్పుకున్నాక ఇలాంటివి అనమాట ఇన్ఫర్మేషన్. అలాగే మన నెక్స్ట్ వచ్చేసి ఎడిటోరియల్స్, మెయిన్లీ ఎడిటోరియల్స్ చదివిస్తారు. వాళ్ళలో ఒక రకమైన జనరల్ నాలెడ్జ్, ఇప్పుడు ఏదైతే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నామో అది గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత మొదలు పెడతారు చాలామంది. ఆల్మోస్ట్ కొంతమంది ఏంటంటే ఇంటర్మీడియట్ తర్వాతనే మొదలు పెడుతున్నారు ఇప్పుడైతే మనకి. సో అలా కాకుండా చిన్నప్పటి నుంచి న్యూస్ పేపర్ అనేది చదవడం రెగ్యులర్గా అలవాటు అయినట్లయితే అది స్పోర్ట్స్ పేజ్ అవ్వచ్చు, ఎనీథింగ్ అనమాట, వాళ్ళకి డిఫరెంట్ ఆసక్తి వచ్చే అవకాశం ఉంటుంది. ప్రపంచ జ్ఞానం తెలుస్తుంది, వరల్డ్ గురించి తెలుస్తుంది, ఇంటర్నేషనల్ నేషనల్ న్యూస్ అంతా బాగా తెలుస్తుంది, అలాగే లోకల్ న్యూస్ అనేది బాగా అలవాటు అవుతుంది. కాబట్టి పిల్లలందరికీ న్యూస్ పేపర్ పఠనం అనేది ఇంపార్టెంట్. పఠనాశక్తి కూడా వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం
జనరల్గా ఈ డిజిటల్ యుగంలో మనం అంతా కూడా మొబైల్ ఫోన్స్కి సంబంధించి ఎక్కువగా మనం ఫాలో అవుతున్నాము. న్యూస్ పేపర్లు అంటే ప్రింటెడ్ చదవడం అనేది తక్కువ అవుతుంది కాబట్టి సో పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకనమాట పఠనాశక్తి అంటే ఏంటి, చదవడం మీద కనుక ఆసక్తి కలిగించినట్లయితే పెద్దగా వాళ్ళు పెద్ద పెద్ద పుస్తకాలు చదవడం కానీ వాటి మీద ఎక్కువ అవగాహన ఉంటుంది ఉద్దేశం అనమాట. ఇది మనకి ఇనిషియేటివ్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. మరి చూద్దామండి. విద్యార్థుల విజ్ఞానాన్ని పెంచడంతో పాటు పఠనాశక్తిని పెంపొందించేందుకు రాజస్థాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలో అన్ని గవర్నమెంట్ స్కూల్స్లో ప్రతిరోజు న్యూస్ పేపర్ చదవడానికి తప్పనిసరి చేస్తుంది. అంటే కంపల్సరీ చదివించాలన్నమాట న్యూస్ పేపర్ అనేది. ఓకే, విద్యార్థుల యొక్క పదజాలం మెరుగుపరచడం అంటే మనం ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదువుతారనుకోండి, ఎగ్జాంపుల్ వాళ్ళకి వొకాబులరీ పెరుగుతుంది అనమాట యాక్చువల్లీ. సో వొకాబులరీ పెరగడం వల్ల ఏంటంటే వాళ్ళు రేపొద్దున ఒక ఏదైనా ఇంటర్వ్యూ ఫేస్ చేసినప్పుడు కానీ కమ్యూనికేషన్ స్కిల్ బాగుంటుంది. ఎందుకంటే మనకి ఎంత వొకాబులరీ టెర్మినాలజీ ఉంటే ఇంగ్లీష్లో అంత బాగా మాట్లాడే అవకాశం ఉంటుంది. సో అలాగే లోక జ్ఞానం పెరుగుతుందంటే జనరల్ నాలెడ్జ్ పెరుగుతుంది అని చెప్పేసి దీన్ని స్టార్ట్ చేశారండి. అలాగే 1 వీక్ బ్యాక్ యూపీలో కూడా ఇలాంటి డెసిషన్ తీసుకోవడం జరిగింది. ప్రతిరోజు ఉదయం పాఠశాల అసెంబ్లీలో కనీసం 10 నిమిషాల పాటు విద్యార్థులతో వార్తాపత్రికలు చదివించాలని గవర్నమెంట్ డిసెంబర్ 31 ఉత్తర్వులు ఇచ్చింది. తరగతుల వారీగా విద్యార్థులను డివైడ్ చేస్తారండి. సంపాదకీయం, జాతీయ అంతర్జాతీయ పాటు క్రీడల గురించి కూడా వినిపించాలని పేర్కొంది. పత్రికల చందా ఖర్చును రాజస్థాన్ ఓకేనండి పాఠశాల విద్యా మండలి భరించనుంది. అంటే ఎవరు టీచర్లు చదువుతారు, పిల్లలు కూడా చదివిస్తారనమాట. పిల్లలు కూడా చదువుతారు, అలాగే టీచర్లు కూడా వాళ్ళకి చదివించి వినిపించాలి. అంటే కరెంట్ అఫైర్స్, రెగ్యులర్ కరెంట్ అఫైర్స్ అనేది అనమాట పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, సో నెక్స్ట్ చూడండి అమ్మా. ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్ అనేది అమెరికా ఏ దేశంపై చేపట్టినటువంటి చర్య. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్ వీడియో కూడా నేను చేస్తానండి. ఏం జరిగింది, ఎలా, ఏంటి దాని బ్యాక్గ్రౌండ్ అంతా కూడా. బట్ ఈ క్వశ్చన్కి సంబంధించి తీసుకుంటే ఈ ఒక్క పాయింట్ మనం డిస్కస్ చేద్దామంటే ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్ అనేది అమెరికా ఏ దేశం మీద చేపట్టిన చర్య. ఇరాన్, వెనిజులా, ఇరాక్, పాలస్తీనా అండి. మరి ఆన్సర్ వచ్చేసి మనకి వెనిజులా అనమాట. సో వెనిజులా క్యాపిటల్ వచ్చేసి కారకస్ అండి. సో శనివారం నాడు ఉదయం అంటే January 3 ఎర్లీ మార్నింగ్ అనమాట. ఓకే, కారకస్లోని అమెరికా అనమాట అటాక్స్ చేయడం జరిగిందండి. అటాక్స్ చేసి ఏంటంటే ఆ దేశ అధ్యక్షుడు ఎవరైతే నికోలస్ ముదురో ఉన్నారో అతన్ని, అలాగే అతని యొక్క భార్యని కూడా ఇద్దరిని కూడా అమెరికా తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. దక్షిణ అమెరికాలో వెనిజులా అనేది ఒక కంట్రీ. మనం చాలాసార్లు చదువుకున్నాం వెనిజులా దేశం గురించి. వెనిజులా ఏంటంటే అంటే పెట్రోలియం రిజర్వ్స్ అనేవి భారీగా ఉన్నటువంటి ఒక దేశం అనమాట అది యాక్చువల్లీ. తర్వాత కాలంలో వాళ్ళు చేసినటువంటి పనులు ఎట్ ద సేమ్ టైం ఏంటంటే ప్రపంచ దేశాల్లో ఓకే వాళ్ళకనమాట ఆ పెట్రోల్ యొక్క రేట్లు అనేది తగ్గిపోవడంతో ఆ కంట్రీ అనేది ఇన్ఫ్లేషన్ దిశగా వెళ్ళిపోయిందనమాట. ఓకే, నికోలస్ ముదురో టైంలోనే. సో కాబట్టి మరి 13 తర్వాత, ఎందుకంటే ఇదివరకు హ్యూగో చావెజ్ ఉండేవాడు, ఆయన టైంలో కూడాను సేమ్ అలాంటి పరిస్థితి ఇన్ఫ్లేషన్ ఫేస్ చేయడం జరిగింది ఆ కంట్రీ. మరి హ్యూగో చావెజ్ యొక్క మరణానంతరం దేశాధ్యక్షుడిగా ఎవరంటే ముదురో వచ్చారంటే. అయితే 2018లో మళ్ళీ ఎలక్ట్ అయ్యాడు ఈయన యాక్చువల్లీ. అయితే 2018లో ఎలక్ట్ అయిన తర్వాత ఈయన చేసిన పని ఏంటంటే మళ్ళీ వెనిజులాలో ఎలక్షన్స్ లేకుండా, అంటే ఎన్నికలు అనేవి లేకుండా, ప్రతిపక్షాలు అనేవి పోటీ చేయకుండా నిషేధం విధించి ఒక చట్టం చేశాడు. దీంతో ఏమైందంటే అక్కడ మరి ప్రతిపక్షాలే పోటీ చేయకుండా చేశారంటే దాని ఉద్దేశం ఏంటి, ఒక డిక్టేటర్షిప్ అనేది నడుస్తుందని అర్థం. సో దీని మీద అనమాట పోరాటం చేసిన వ్యక్తి ఎవరంటే మనకి మేరియా కొరియానా మచాడో. ఈ మేరియా కొరియానా మచాడో అనే పర్సన్ ఎప్పుడైతే వీటికి సంబంధించిన ఫైట్ చేశారో ఈమెకు 2025 గాను నోబెల్ పీస్ అవార్డు కూడా రావడం జరిగిందనమాట. సో మళ్ళీ అక్కడ డెమోక్రటిక్ వేలు అంటే ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలనే ఉద్దేశంతో ఈవిడనమాట అక్కడ ఉద్యమాలు చేయడం జరిగింది. ఓకే, సో మరి నికోలస్ ముదురో ప్రభుత్వాన్ని దించాలని అనుకుంది. అయితే తర్వాత కాలంలో అమెరికా ఓకే అంటే డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలాసార్లు వెనిజులాకు వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. దేనికోసం ఆయన వార్నింగ్ ఇచ్చారంటే డ్రగ్స్ని మీరు ప్రోత్సహిస్తున్నారు, ఓకే డ్రగ్స్ అనేది సరఫరా చేయడంలోనే మీరు పాత్ర పోషిస్తున్నారు. సో కాబట్టి మీరు ఏదైతే దీన్ని కనుక ఆపకపోయినట్లయితే అమెరికా అనేది మీ దేశాన్ని పరిపాలించడం స్టార్ట్ చేస్తాం, మేము మీ మీద అటాక్ చేస్తామని చెప్పేసి డైరెక్ట్గా అతను ప్రకటించడం జరిగిందనమాట. సో దాన్ని బేస్ చేసుకుని ఏం చేస్తారంటే వాళ్ళు డెల్టా ఫోర్స్ని వాడారు. అమెరికా వాళ్ళు ఏంటంటే డెల్టా ఫోర్స్ అంటే అర్థం ఏంటి అక్కడ మనకి, ఓకే అమెరికా కనుక ఏదైనా సరే ఆపరేషన్ చేపట్టాలని అనుకుంటే మొదట అనమాట డెల్టా ఫోర్స్ దిగుతుంది రంగంలోకి. ఫస్ట్ సిఐ దిగుతుంది వాళ్ళది యాక్చువల్లీ, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. సో సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అనమాట ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు అనమాట డెల్టా ఫోర్స్ దిగుతుంది రంగంలోకి. దిగిన తర్వాత ఏంటంటే చాలా దేశాలను పట్టుకున్నారు డెల్టా ఫోర్స్ వాళ్ళు. దానికి సంబంధించి మనం డిస్కస్ చేద్దాం తర్వాత వీడియోలోని. సో అలా అనమాట దాడి చేయడం జరిగిందండి వెనిజులాని. అయితే ఒక దేశం యొక్క అధ్యక్షుడిని, వాళ్ళ యొక్క భార్యని ఓకే తీసుకొని వెళ్ళిపోవడం, అమెరికాకి తీసుకొని వెళ్ళిపోవడం అనేది ఒక సంచలనం క్రియేట్ చేస్తున్నాను యాక్చువల్లీ. ఓకే, ఒక సెన్సేషన్ అనమాట ఇది యాక్చువల్లీ. సో మొత్తం ప్రపంచం అంతా ఒకసారి ఉలిక్కిపడ్డది అమెరికా చేపట్టిన చర్యకి అనమాట. సో మరి అమెరికా ఎప్పుడైతే వెనిజులా అధ్యక్షుడు నికోలస్ ముదురోని బందీగా తీసుకొని వెళ్ళిపోయిందో వెంటనే మరి ఆ దేశంలో అధ్యక్షులు లేరు కాబట్టి ఎవరైతే ఉపాధ్యక్షులు ఉన్నారో ఆ ఉపాధ్యక్షులు ఎవరైతే మనకి ఒక డెల్సీ రోడ్రిగ్స్ ఉన్నారో తనే అనమాట ప్రజెంట్ అయితే అధ్యక్షురాలుగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అయితే అమెరికా ఏం చెప్పిందంటే అధికార బదిలీ కరెక్ట్గా జరిగినంత వరకు కూడాను అమెరికావే వెనిజులా దేశాన్ని పరిపాలిస్తని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందనమాట. సో మరి
వీళ్ళని ఏ నౌకలో పట్టుకొని వెళ్ళారని చెప్పేసి కూడా మనకి అడిగే అవకాశం ఉందండి ఎగ్జామ్లో మనకి. సో వీళ్ళని యుఎస్ఎస్ ఇవో జిమా నౌకలు అనమాట పట్టుకొని వెళ్ళడం జరిగిందండి. ఇలా చూడండి, ఇలా కళ్ళ గంతలు కట్టి మరీ తీసుకొని వెళ్ళడం జరిగిందనమాట. సో కాబట్టి వెనిజులా మీద అనమాట అమెరికా చేసినటువంటి అటాక్ని ఏ ఆపరేషన్తో పిలుస్తారని చెప్పేసి మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. డెఫినెట్గా ఇది కరెంట్ అఫైర్స్లో మనకైతే ఖచ్చితంగా అడుగుతారు క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నగేష్ కపూర్ ఇటీవల ఏ సంస్థ యొక్క వైస్ చీఫ్గా బాధ్యతలు చేపట్టారు? నగేష్ కపూర్ ఇటీవల ఏ సంస్థకు సంబంధించి వైస్ చీఫ్గా బాధ్యతలు చేపట్టారు? ఓకే, ఇండియన్ ఎయిర్ ఫోర్సా, ఇండియన్ నేవీనా, ఇండియన్ ఆర్మీనా, సిఆర్పిఎఫ్ అంటే మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండి, అంటే వైమానిక దళానికి సంబంధించి. మరి ఇక్కడ తీసుకుంటే మనకి వాయుసేన యొక్క వైస్ చీఫ్గా నగేష్ కపూర్ అండి. మరి వాయుసేన యొక్క చీఫ్ ఎవరంటే మనకి అమర్ప్రీత్ సింగ్ ఉన్నారనమాట ప్రజెంట్. మరి భారత వైమానిక దళ ఉపాధిపతి వైస్ చీఫ్గా ఎయిర్ మార్షల్ నగేష్ కపూర్ గురువారం బాధ్యతలు చేపట్టారు. బుధవారం పదవి విరమణ చేసినటువంటి ఎయిర్ మార్షల్ నర్మదేశ్వర్ తివారీ స్థానంలో వచ్చారనమాట. నర్మదేశ్వర్ తివారీ గారు ఉండేవారు ఆ ప్లేస్లోని ఇదివరకు. సో ఆయన ప్లేస్లో అనమాట నగేష్ కపూర్ గారు వచ్చారండి. 1985లో జాతీయ డిఫెన్స్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకుని 86లో వాయుసేనలో చేరినటువంటి ఆయన MiG-21, MiG-29 యుద్ధ విమానాలు ఓకేనండి శిక్షణ విమానాలను విస్తృతంగా నడిపారనమాట యాక్చువల్లీ. సో ఆ ఎక్స్పీరియన్స్ అనేది ప్రజెంట్ అతన్ని వాయుసేనకి వైస్ చీఫ్గా చేసిందనమాట. మరి మొత్తం 3400 గంటల సేపు లోహ విహంగాల్లో విధులు నిర్వర్తించినటువంటి ఎక్స్పీరియన్స్ అయితే ఆయనకు ఉందన్నమాట. మరి వైస్ చీఫ్ కంటే ముందు ఆయన నైరుతి వాయుదళం ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ చీఫ్గా కూడా సర్వీసెస్ అయితే చేయడం జరిగిందనమాట. సో కాబట్టి మనకి ఈ క్వశ్చన్ కూడా మనకి ఎగ్జామ్లో మనకి అపాయింట్మెంట్స్లో భాగంగా వచ్చే అవకాశం ఉందండి, చాలా ఇంపార్టెంట్. సో మీరు మామూలుగా న్యూస్ పేపర్ చదివేటప్పుడు మనకి ఇంటర్నేషనల్ లెవెల్లో ఏం జరిగింది, అలాగే నేషనల్ లెవెల్లో ఏం జరిగింది, లోకల్ రీజనల్ కూడా మనకి ఇంపార్టెంట్. రీజనల్ వచ్చేసి మోస్ట్లీ మనకి స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో అడుగుతారు మనకి కరెంట్ అఫైర్స్లో భాగంగా. అలాగే నేషనల్ న్యూస్ ఇంపార్టెంట్, అలాగే మనకి ఇంటర్నేషనల్ న్యూస్ కూడా ఇంపార్టెంట్ మనకి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. డేటా ఫర్ డెవలప్మెంట్ పేరుతో ఇక్కడ కనిపిస్తున్న లోగో ఏ సంస్థకు సంబంధించిందంట? ఓకేనండి, డేటా ఫర్ డెవలప్మెంట్ అనేది ఓకేనండి ఒక క్యాప్షన్ అండి, కాకపోతే ఇక్కడ ఒక లోగో ఉంది మీకు. ఓకే, ఈ లోగో అనేది ఏ సంస్థకు సంబంధించింది? ఆప్షన్ చూద్దాం. అంటే రీసెంట్గా మారింది. MOSPI, NSO, CSO, నీతి ఆయోగ్ అండి. మరి ఇది దేనికి సంబంధించి అంటే మనకి MOSPI అండి. MOSPI అంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అనమాట. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్కి సంబంధించింది. మరి గణాంకాలు పథకాల అమలు శాఖ అంటే మనకి భారతదేశంలో ఎలాంటి స్కీమ్స్ తీసుకురావాలన్నా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి ఫైండ్ అవుట్ చేస్తారంటే దీని యొక్క లబ్ధిదారులు ఎంతమంది, అంటే బెనిఫిషియరీస్ ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి ఈ పథకం అనేది వెళ్తుంది, ఇవన్నీ కూడా మనకి లెక్కలేసేది ఎవరంటే మనకి ఓకేనండి మనకి SPI అనేది మనకి లెక్కలేస్తుంది అనమాట. సో దానికి సంబంధించినటువంటిది అనమాట డేటా ఫర్ డెవలప్మెంట్ పేరుతో. దేశ అభివృద్ధి ప్రక్రియలో డేటా ప్రాముఖ్యతని లోగో ఓకేనండి వర్ణిస్తుందని చెప్తున్నారు. లోగోలో ఉన్న అశోక చక్రం నిజానికి పారదర్శకతకు మంచి పరిపాలన గుర్తు కాగా రూపా చిహ్నం కూడా ఇందులో ఉంది మనకి, ₹1 సింబల్. ఆర్థిక ప్రణాళికలో విధాన రూపకల్పనలో దేశ వృద్ధిలో కీలక పాత్ర ప్రతిబింబిస్తుంది. అందులో ఉన్న అంకెల చిహ్నాలు అధునాతన డేటా వ్యవస్థను స్టాటిస్టిక్స్ సైన్స్ అని తెలుపుతాయి. తన ఉనికిని అధునాతంగా మార్చడంతో పాటు మరింతగా ప్రజలకు చేరుకోవడానికి దేశ అభివృద్ధిలో అధికారిక గణాంకాల ప్రాముఖ్యత తెలియజేయడమే దీని యొక్క మెయిన్ ఎయిమ్ అని చెప్పేసి మనకి ప్రకటించడం అయితే జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఇది కూడాను. రైట్, సో మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. తక్షశిల ప్రాంతాలు ఇటీవల లభించిన అతి పురాతన వైడూర్యాలు ఏ రాజవంశానికి చెందినవంట? ఓకేనండి, మనకి అక్కడ పురాతనమైనటువంటి దొరికాయండి, వైడూర్యాలు దొరికాయి అనమాట కొన్ని ఎవిడెన్సెస్. మరి ఏ రాజ్యానికి సంబంధించినవి? ఓకే, మరి ఎవరి యొక్క అంటే ఏ రాజవంశానికి చెందినవి? గుప్తులు, మౌర్యులు, కుషాణులు, శుంగులు అండి. ఇవి కుషాణులకు సంబంధించినవండి యాక్చువల్లీ. ఓకేనండి, మనకి కుషాణులు అంటే ఏంటి, మనకి కుజల కాడిఫైసెస్ తర్వాత కనిష్కుడు పరిపాలించినటువంటి రాజవంశం అది కుషాణులు అనేది. శకయుగాన్ని ప్రారంభించారు 78లో కనిష్కుడు. అలాగే మనం అతన్ని రెండవ అశోకుడు అని చెప్తాం కనిష్కుడిని. ఓకే, అలాగే గాంధార శిల్పకళ డెవలప్ అయింది కనిష్కుడు టైంలోనే మనకి. ఓకే, చాలా ఇంపార్టెంట్. అలాగే కనిష్కుడు టైంలోనే 4th బుద్ధిస్ట్ కౌన్సిల్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. దానికి ఆచార్య నాగార్జున కూడా అటెండ్ అవ్వడం జరిగింది. మరి చూసుకుంటే పాకిస్తాన్ పరమైనటువంటి తక్షశిల నగరంలో నిర్వహించిన తవ్వకాల్లో అరుదైన వైడూర్యాలు కుషాణ రాజవంశీకులకు సంబంధించిన కాంస్య నాణ్యాలు లభించాయంట. మరి అలాగే యునెస్కో గుర్తింపు పొందినటువంటి పురాతన నగరంలో యునెస్కో గుర్తింపు అంటే ఏంటి మనకి సాధారణంగా తీసుకుంటే యునెస్కో అనేది మనకి ఏవైతే వారసత్వ నగరాలు ఉన్నాయో వాటిని అనమాట రికగ్నైజ్ చేసింది, వారసత్వ ప్లేసెస్ని రికగ్నైజ్ చేసింది. మనందరికీ తెలిసిన యునెస్కో అనేది మనకి ఎక్కడుంది, ప్యారిస్లో ఉంది, యునైటెడ్ నేషన్స్ ఓకే ఎడ్యుకేషన్ అండ్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అనమాట. మరి తవ్వకాలు జరపగా ఎక్కడంటే ఈ పురాతన నగరంలో తాజాగా భీర్ మౌండ్ అనే దిబ్బ మీద తవ్వకాలు జరిపితే క్రీస్తుపూర్వం 6వ శతాబ్దానికి చెందినటువంటి వైడూర్యాలు, క్రీస్తుపూర్వం 2వ శతాబ్దానికి చెందిన నాణ్యాలు బయటపడ్డాయంట. తక్షశిల నగర ప్రాంతం నుంచి ఈ దశాబ్దంలో లభించిన అతి కీలక పురాతన వస్తువులు ఇవే అని చెప్పేసి చెప్పడం జరిగింది మనకి. ఎవరు చెప్పారంటే డాన్ న్యూస్ పేపర్ చెప్పింది. సో లాపిస్ లాజులి అనే శాస్త్రనామం కలిగిన విలువైన రాళ్ళను ఓకేనండి లాపిస్ లాజులి అనేటటువంటి సైంటిఫిక్ నేమ్ కలిగినటువంటి వైడూర్యాలు ఓకే అలంకారిక
గానే కాకుండా పురాతన రసవాద పరిశోధనలకు కూడా ఉపయోగించేవారంట. ఇక్కడ లభించిన నాణేలు కుషాణుల కాలం నాటివని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది. మరి ఈ నాణేలపై వాసుదేవ చక్రవర్తి యొక్క చిత్రం ఉందని చెప్పేసి పంజాబ్ పురాతత్వ ఓకేనండి డిప్యూటీ డైరెక్టర్ అసిమ్ డోగర్ అయితే చెప్పడం జరిగింది. సో చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడాను. ఎందుకంటే మనకు కుషాణులకు సంబంధించి అంటే హిస్టరీలో సాధారణంగా కరెంట్ రిలేటెడ్ చాలా తక్కువ వస్తాయి. ఎప్పుడు ఇలాంటి తవ్వకాలు జరిగినప్పుడు ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే మనకి హిస్టరీలో కూడా అడిగే అవకాశం ఉందండి. సో ఇవి ఈ 3 డేస్లో అంటే మనం January 1, 2, 3 జరిగినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఇంకా చాలా ఉన్నాయి, కాకపోతే కొంచెం సెలెక్టెడ్గా తీసుకొని మీకు చెప్పడం జరిగింది. సో డెఫినెట్గా మీకు వీక్లీ 2 డేస్ అయితే రెగ్యులర్ వీక్లీ కరెంట్ అఫైర్స్ అయితే వస్తాయండి. ఏ వీక్ సంబంధించిన ఆ వీకు. అలాగే రెగ్యులర్ డైలీ కరెంట్ అఫైర్స్ అయితే మీకు షార్ట్ వీడియోస్ రూపంలో పెడతాను నేను. అట్ ద సేమ్ టైం మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో అవ్వండి, బాలు ఐక్యూని. కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, అది కూడా మీరు ఫాలో అయితే మీరు ఇన్స్టాగ్రామ్లో అయినా సరే మీరు వాచ్ చేయొచ్చు, లేదంటే యూట్యూబ్ షార్ట్స్లో చూడొచ్చు. మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు 26% ఆఫర్ ఉంది. ఇది మీకు 6th January వరకు అందుబాటులో ఉంటుంది. ఇవాళ 4th కదా, 5th, 6th 2 డేస్ టైం ఉందన్నమాట. డౌన్లోడ్ చేసుకొని మీరు ఏ కోర్స్ తీసుకున్నా సరే 26% ఆఫర్ మీకు వర్తిస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్.